హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నా లంచ్ అంబలి మొన్న కూడా చేసుకున్నాను కదా. ఇది వచ్చేసి వేరే మిల్లెట్స్తో చేశాను. అలానే దాంట్లోకి వచ్చేసి పచ్చడి. ఇదేంటంటే దోసకాయ పచ్చడి అండి. ఇది వచ్చేసి క్యాబేజీ కర్రీ పిల్లల కోసం చేశాను. ఇవి వచ్చేసి దీనికి ఒక పెద్ద కథ ఉందండి. ఇవి పొటాటో ఫింగర్ చిప్స్ అంటారు కదా, అలా కాకుండా ఇవి ఫింగర్ చిప్స్ కాదు, అలాగని ఇంకోటి ఏదో చెప్పాడు, స్టిక్స్, పొటాటో స్టిక్స్ అంట. అయితే దీని సంగతి చెప్తాను. నైట్ ఏమైందంటే 9కి ట్యూషన్ నుంచి వచ్చాడు కార్తీ. వచ్చి వీటిని నేను ఒకటి డిష్ చేస్తాను మమ్మీ అన్నాడు. అంటే ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్నవి అడుగుతుంటాడు, సరే అంటాను, ఏదో చేసుకొని తింటుంటాడు, నూడిల్స్ అని అట్లా ఇట్లా. సరే అట్లాంటిది ఏమన్నా అనుకున్నాడు. పొటాటో అడిగాడు. ఏదో చూసా అంటే ఇంట్లో లేదంటే కింద షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాడు. పొటాటోతో అంటే ఏమైనా ఉడకబెట్టి ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. అలా కాదంట. వాటిని పీల్ తీసి వాటిని ఇట్లా కట్ చేసి మళ్ళీ స్ట్రైట్కి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి చేస్తాడంట ఆయన అంతా. ఆల్రెడీ 9:30 అయిపోయింది. వాడు అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు అవి ఎప్పుడు కట్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. నాకు టైం అయిపోతుంది, పిల్లలు మళ్ళీ మార్నింగ్ లేయరని బాగా కోపం వచ్చేసింది. నైట్ అరిచేసాను ఇంకా బాగా, నీకు అసలుకి పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలని లేదు అది ఇది అనేసి. ఇక కోపంతో పాపం నైట్ అన్నం కూడా తినలేదు. ఈవినింగ్ స్నాక్స్ వదిలేసి వెళ్ళాడు. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నేను మొలకలు అవి ఇవి పెట్టేసరికి అవి వదిలేసి వెళ్ళాడు. అవి ఒక్కటి తిని నాకు అన్నం ఏమొద్దు, ఇవే ఫుల్ అయిపోయినాయి అని చెప్పి పడుకున్నాడు. ఇంకా ఇవి నేనేం చేశానంటే ఆల్రెడీ పీల్ తీశాను నేను. ఎందుకో వాడు ఏదో వర్క్ చేసుకుంటుంటే ఏమో ఉడకబెట్టుకుంటాడు కావచ్చు అని చెప్పి పీల్ తీసి పక్కకు పెట్టాను. ఇంకా వాటిని ఏం చేయాలి, ఇక టైం లేదని చెప్పి ఉప్పు నీళ్ళలో వేసి అలానే పెట్టేసి వదిలేశాను. ఇంకా ఇందాక లంచ్ టైంలో పాపం నిన్ను అరిచాను కదా, ఎంతైనా తల్లి మనసు కొంచెం అయ్యో పాపం అనిపించింది. అందుకనే ఇలా చేసేసి లంచ్ టైంలో పంపించాను. కొన్ని అయితే పంపించాను. ఇంకా ఈవినింగ్ వచ్చాక ఇవి మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఇంకా నేను డైట్లో ఉన్నాను కాబట్టి నేను అసలే తిన్ను. ఒకటేమో టేస్ట్ చూశాను, అంటే ఎలా వచ్చిందని తెలుసుకోవాలి కదా పిల్లలకి పెట్టే ముందు. దానికోసం తిన్నాను. దీని సంగతి ఇంతుంది. ఇది ప్రిపరేషన్ వీడియో కూడా చేశాను, నేను పెడతానులేండి అది కూడా. ఇప్పుడు పెడదామంటే ఎక్కువ చూపిస్తుంది టైమింగ్, అందుకని పెట్టలేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.